నామములో వందనాలు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు నందు మన ప్రయాస వ్యర్థం కాదు. సహోదరులారా, మీరు ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడతాడో ఆ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు యొక్క శిష్యులు 12 మంది, అనేక మంది శిష్యులు ఉన్న 12 మంది కూడా చివరి వరకు ఆయనతో ఉన్న శిష్యులు పేతురు, తోమ, ఇంకా అనేక మంది శిష్యులు కూడా యేసుప్రభు వారి కొరకు తమ ప్రాణాలని పెట్టి ఈ భూమి మీద హతసాక్షులైపోయారు. భూమి మీద ఉన్న దినాల్లో యేసుప్రభు వారి కంటే గొప్ప పరిచర్యను భూలోకంలో వారు అందించారు. వారి ప్రయాస వ్యర్థం కాలేదండి. భూప్రపంచం అంతా కూడా సువార్తనే యేసుప్రభు వారి శిష్యులు అందించగలిగారు. ఎంత ప్రయాసపడ్డారో ప్రపంచంలో యేసుక్రీస్తుని అంతగా పరిచర్య చేయడం మొదలుపెట్టారు. మన దేశానికి తోమ వచ్చి తన ప్రాణాలను అర్పించి ప్రయాసపడ్డాడో మన దేశం అంతా కూడా వెలిగించబడ్డది. అలాగే పేతురు కూడా తన కుటుంబ సమేతంగా కూడా ప్రాణాలు అర్పించినట్లుగా చరిత్ర చెప్తుంది. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఇహమందు పరలోకమందు కూడా నూరింతలుగా ఆయన మనల్ని దీవించినగాక. ఆమేన్.